దైవభక్తుడు ఒకడు కాలినడకన వెళ్తున్నాడు తీర్థయాత్రలకని. అలా ఒక రోజున అడవిలో నడుస్తుండగా మధ్యాహ్నం అయ్యింది. అక్కడే ఒక పెద్ద చెట్టు కనపడేసరికి దాని నీడన చేరి కూర్చున్నాడు విశ్రాంతిగా. అకస్మాత్తుగా ఒక పులి వచ్చి అతనికి ఎదురుగా నిల్చున్నది. దైవభక్తుడు భయంతో గజగజ వణికాడు. తప్పించుకునే అవకాశం లేదు, ఎలాగూ పులి తనని తినేస్తుంది. ఆ సమయంలో అతనికి దేవుడు గుర్తుకొచ్చాడు. స్వామి, ఇక నా భారం నీదే అని కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఎంతసేపటికి పులి తన మీదకి దూకదే, దేవుడు తనని కాపాడా? అతనికి అనుమానం వచ్చి కళ్ళు తెరిచి చూశాడు. ఆశ్చర్యం, పులి కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ కనిపించింది. అతనికి ఏమీ అర్థం కాలేదు. దైవ మహిమ, స్వామి నువ్వు నా చెంతనే ఉన్నావు అనుకున్నాడు. ఇంకొంత ధైర్యం వచ్చింది. అడిగాడు, ఓ పులి, నేనంటే ప్రాణభయంతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, మరి నువ్వెందుకు ప్రార్థిస్తున్నావు అని. మీ వల్లనే కదా మా జాతి రాను రాను అంతరించిపోతుంది. కొన్ని సంవత్సరాలకు ఇంకా ఒక్క పులి కూడా ఈ భూమి మీద కనపడదు. ఇప్పుడు నా దురదృష్టం కొద్దీ నీకు ఎదురుపడ్డాను కదా, నువ్వు నన్ను చంపకూడదని దేవుణ్ణి వేడుకుంటున్నాను అన్నది పులి. మనిషి సిగ్గుతో తల ఉంచుకొని నిష్క్రమించాడు అక్కడి నుండి.